ఫ్రెండ్స్, ఇవాళ మనం డెత్ సెంటెన్స్ అంటే ఏంటి? తెలుగులో వాక్యము. సో చావు వాక్యం. మూవీ స్టార్ట్ అవగానే నిక్కు వాళ్ళ కొడుకుని చూస్తాం. తండ్రి కొడుకులు ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ముచ్చటగా అలా పోతూ ఉంటారు. మధ్యలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తుంది. నిక్కు పెట్రోల్ కొట్టిస్తున్నాడు. అబ్బాయికి అల్లం టీ తాగాలనిపించేటప్పటికి పోయి ఉంటాడు తాగుదామని. అంతా హ్యాపీగా పోతూ ఉంది. హాలీవుడ్ వాళ్ళ సినిమా ఇంతకంటే ఎక్కువసేపు హ్యాపీగా ఉండడం వాళ్ళకి కూడా నచ్చదు. ఒక్కసారిగా షాప్ లోపలికి బందిపోట్ల గ్యాంగ్ ఏమో దూరిపోద్ది. దూరగానే షాప్ ఓనర్ని ఫస్ట్ చంపేస్తారు. షాప్ ఓనర్ లోపల కాగానే మీకు ఏం కావాలి చెప్పండి, నేను చేయమాకండి, మీకు ఏది అడిగితే అది ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. ఎవరు అడిగినా అలాగే ఇస్తారు కూడా. బట్ వద్దు వాళ్ళకి అలాగా. ఏంది దానం చేస్తున్నారు? ఏంది మేము దానాలు తీసుకునే రకం కాదు, లాక్కుంటాం అంతే అని చెప్పి చంపేసేది. చంపేసిన తర్వాత పక్కనే ఇంకా పిల్లోడు కూడా ఉన్నాడు కదా. పిల్లోడిని ఎవరు చంపట్లేదు. ఎందుకు అంటే తుపాకు ఒకటికి ఇచ్చి నువ్వు వీడిని చంపాలవా, నువ్వే చంపాలవా, నా ఢిల్లీ అని తెలియదు, నువ్వు ఇప్పుడు చంపాలి అని చెప్పి కాల్ చేస్తుంటది. వాడేమో అంటే అది అంకులు నేను జాయిన్ అయింది నిన్నే కదా ఈ గ్యాంగ్ లో, ఓ 4 రోజులు లాగే చంపితే కొంచెం బాగుంటుందేమో అని చెప్పి హెజిటేట్ అవుతూ ఉంటాడు. వీళ్ళేమో నువ్వేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటున్నావు, 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు బెంచ్ మీద పెట్టి దాని తర్వాత పని చెప్పడానికి నిక్కు వాళ్ళ కొడుకు ఈ పిల్లోడేమో వద్దొద్దు నన్ను చంపమాకండి, మా డాడీ ఏం కావాలంటే అది మీకు ఇస్తాడు, ఏదైనా తీసుకోండి అంటే ఈ గ్యాంగ్ మెంబర్స్ ఏమో ఏంది మేమంతా అడక తినే వల్ల కనిపిస్తున్నామంటారా, యాడికి పోయినా సరే ప్రతోడు ఏది కావాలంటే అది ఇస్తాను, ఏది కావాలంటే అది తినిపిస్తాను అంటూ ఉంటారు. మరి అట్ట పేకపోయి తినడానికి లేక దిగుతున్నట్టు కనిపిస్తున్నావా, మేము అడక తినేవాళ్ళం కాదు బాబు, చంపడానికి వచ్చాం అని చెప్పి పాపం వాడు పేక కోసేస్తాడు. నిక్కు వీళ్ళ డాడీ దూరం నుంచి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ కొడుకు పేక కోసేలా వాడి మీద పడిపోయి వాడిని పట్టేసుకోవాలని ట్రై చేస్తాడు. వాడెవడు తప్పించుకొని తెగ ట్రై చేస్తాను కానీ వాడు వల్లగాల. వీడు మాస్క్ అయితే లాగేస్తాడు, మొహం చూసేసాడు. ఈ నిక్కంకులో వీడిని ఏదో ఒకటి చేసేలోపు వాడు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఇతేమో పరిగెత్తుకుంటూ కొడుకు దిగిపోతాడు. ఈయన ఇక్కడ నుంచి రోడ్డు దాకా వచ్చేలోపే వచ్చిన గ్యాంగ్ మెంబర్స్ ఇద్దరు బళ్ళు వేసుకుని వచ్చిన వాళ్ళంతా బళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. ఇటు రోడ్డు మీద ఉంటాడు. అంకుల్ కొడుకు దగ్గరికి వచ్చాడు. కొడుకుని వదిలేసి వాడిని పట్టుకుందామని వెళ్ళాడు కదా, ముందు కొడుకుని కాపాడాలి. కష్టపడి హాస్పిటల్ తీసుకెళ్తాడు కానీ పాపం డాక్టర్స్ ఏం చేయలేకపోతారు. వాడు దారిలోనే చచ్చిపోయాడంట. ఇంకా వాడు కొడుకు చచ్చిపోగానే ఇక చూసుకోండి ఇతనికి ఏం అర్థం కావట్లా. పోలీసులు అయితే ఇప్పుడు మనోడు చెప్పిన ఆధారాలు సీసీటీవీ కెమెరాలు అవి చూసి కొంతమంది పట్టుకుని లైన్ లో నుంచోబెడితే మనోడు వాడిని గుర్తుపట్టేస్తాడు ఆ చంపినోడిని. సో సీసీటీవీ కెమెరాలో వాడే అని తెలిసింది, కేసు పడింది, వీళ్ళ కొడుకు దినం కూడా అయింది. ఇతనైతే అట్లీస్ట్ వాడైతే దొరికాడు కదా, నా కొడుకు న్యాయం జరిగిద్దిలే అని చెప్పి ధీమాగా ఉన్నాడు. దీని తర్వాత లాయర్ని పిలుస్తాడు. అలా మనోడు వెళ్ళి లాయర్ని కలిస్తే లాయర్ ఏం చెప్తాడు, నీకు కాదు 3 సంవత్సరాలండి, నేను వాడిని 3 ఏళ్ల పాటు జైలు వేయించకపోతే అప్పుడు అడగండి అంటాడు. ఇతను షాక్ అయిపోతాడు. 3 ఏళ్ళు అయిందిగా, వాడు బురద పందిని బలవంతంగా చంపలేదు, నా కొడుకుని చంపేశాడు. తెలియక చంపడం కాదు, కావాలని చంపాడు. ఆ లెక్క నువ్వు 3 సంవత్సరాలు వేసేది, నిన్ను లాయర్ని పెట్టుకోకపోయినా కోర్టే డైరెక్ట్ కేసేసి 3 ఏళ్ళైనా అంటే ఈ లాయర్ చెప్తాడు. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే నీ కొడుకుని చంపాడు కదా, వాడు యాక్చువల్లీ కావాలని చంపలేదు. చుట్టుపక్కల ఉన్న జనాలు ప్రెజర్ పెట్టారు. యూ కెన్ డూ ఇట్, నీలో అంత శక్తి ఉంది, అంత దమ్ము ఉంది, నువ్వు చెయ్యగలవని ప్రెజర్ పెట్టి వాళ్ళ ఉద్రేకాన్ని రేకెత్తించి అప్పుడు చంపించేశారు. దానివల్ల వాడు చచ్చిపోయాడు. ఆపై చనిపోయాడు కాదు, చాలా మంచోడు వాడంట, బయట టాక్ కూడా ఉంది. సో ఎంత కష్టపడినా 3 ఏళ్లకు మించి వాడికి శిక్ష వేయించలేము, అదే ఫైనల్ అని లాయర్ చెప్తాడు. ఇంకేమో కోపం వచ్చేస్తుంది, ఏమన్నా అర్థం కావట్లా. ఎంత అమెరికా రెగ్యులర్ గా జరిగితే మాత్రం ఎంత ఈజీగా వదిలేస్తే అట్ట. నేను ఐ విట్నెస్ కదా, డైరెక్ట్ గా నా కళ్ళతోనే చూశాను. వాళ్ళు నడుచుకుంటా పోతా ఉంటే తెలియక వాడి కత్తేమి మా వాడు పేక వచ్చి తగులుకోలేదు, వాడే పేక కోసేసాడు డైరెక్ట్ గా, ఇంటెన్షన్ తోనే చంపాడు కదా అంటే ఇతనేమో అంటే అదే మీరు కరెక్ట్ గా చూసారు. కాకపోతే ఆ పిల్లడు ఉన్నాడే చంపేశాడు. ఆ హంతకుడు కొన్ని రోజుల ముందే ఒక గ్రూప్ లో ఒక గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు, ఓ గోండా గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు. ఆ గోండా గ్యాంగ్ వాళ్ళకి కొన్ని నియమాలు రూల్స్ ఉంటాయి. రూల్స్ ఏంటంటే ఆ గోండా గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ బయట ఎవరినో ఒకరిని చంపాలి, ఎవరినో ఒకరిని చంపితేనే వాడు గ్యాంగ్ లో జాయిన్ చేయించుకుంటాడు. ఆ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది వాడు కావాలని చంపలేదు, ప్రెజర్ వల్ల ఇలా అయిందని. అందుకే కోర్టు కూడా ఒప్పుకొని 3 ఏళ్ళే వేసిద్ది. ఇంకేమనాలి ఏం అర్థం కావట్లేదు. నీ బొగడాల కోర్టు మీరు మీ రూల్స్ అంటే ఇప్పుడు కోర్టు అన్నాక దానికి ఒక రూల్స్ ఉంటాయి, దానికి రెగ్యులేషన్స్ ఉంటాయి. వాడు చంపేస్తే ఎట్ట కేసేయాలి, ఎన్ని వేయాలి, అలా వాటిని మీరు ఫాలో అవ్వాలి. ఆడెవడో ఆకుడి గ్యాంగ్ కూడా రూల్స్ పెట్టుకుంటే ఆ రూల్స్ మీరు ఫాలో అవడం ఏంది, మంచి పుట్టు పోట్లేదా మీరు? ఇంకా ఓకే మనం గట్టిగా ట్రై చేద్దాం, 10 ఏళ్ల పాటు కంటిన్యూగా ఇలాగే ట్రై చేద్దాం, వద్దాం వాడికి ఎక్కువ శిక్ష పడేలాగా. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తానా, నాకు తెలుసు కదా అసలు 3 ఏళ్ల మీద శిక్ష వెయ్యదు అని అనగానే పక్కనే పోలీస్ అక్క ఉండేది. పోలీస్ అక్క ఏం చెప్పిద్దంటే, మీ బాధ నాకు అర్థం అవుతుందండి, మీరు ఇప్పుడు ఎంత ఫీల్ తో మీ కళ్ళలో ఫీల్ చూడండి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రేపు మనం కోర్టుకి వెళ్తాం కదా, కోర్టులో కూడా ఇదే ఎక్స్ప్రెషన్ పెట్టండి, ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవ్వకూడదు. మీ కళ్ళలోని ఎక్స్ప్రెషన్ బాధను చూసైనా సరే జడ్జి గారు కొంచెం ఎక్కువ సంవత్సరాలు శిక్ష చేస్తాడేమో ట్రై చేద్దాం. మానవుడు కూడా సరే అంటే వాడికి మాత్రం ఏమంటాడు, ఒకడేమో జడ్జి గారి ఎమోషన్ మీద అంటాడు, ఇంకొకడేమో గల్లీ గ్యాంగ్ రూల్స్ మీద అంటాడు. ఇది ఒరిజినల్ కోర్టా లేకపోతే చిన్నపిల్లల కోర్టు ఆట ఆడుకుంటా ఉంటారు అలాంటి కోర్టా ఏం అర్థం కాదు. ఇంకా కోర్ట్ టైం వచ్చేసి అందరు వచ్చేసి ఉంటారు. ఆ చంపినోని వాడిని కూడా తెచ్చిపెట్టి ఉంటారు. వాడేదో అట్లా స్టైల్ గా కాల్ చేస్తా కొరికేస్తా అని చెప్పి మనోడిని ఎక్కిరిస్తా కూడా ఉంటాడు. జడ్జి లాయర్ పోలీసులు ఎవ్వరు చూడట్లా. ఇదేమో తోపుగాడు అంటే అదేం లేదు, బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం లేదు, ఓ పిల్ల బచ్చా గ్యాంగ్ లో పిల్లగాడు. జడ్జి గారు అడుగుతాడు, ఇప్పుడు తమ్ముడు ఈడే కదా నీ కొడుకుని చంపింది, సరిగ్గా చూసి చెప్పంటే మనోడు లేచి కాదండి ఇది ఎవడో నాకు తెలియదండి, ఎవడైనా చంపుండొచ్చు కానీ ఈడు మాత్రం చంపలేదు, ఒకటి నాకు తెలుసండి అంటాడు. అందరు షాక్ అయిపోతారు. ఆ విషయం చెప్పి మనోడు బయటికి వెళ్ళిపోతాడు. జడ్జి కూడా ఏం తెలియని పిల్లోని ఎందుకు తెచ్చావయ్యా అని చెప్పి అతను వదిలేస్తాడు. అని
చెప్పి అతను వదిలేస్తాడు. ఇప్పుడు ఈ చంపిన వల్ల వాడిని రిసీవ్ చేసుకోవడానికి గ్యాంగ్ మెంబర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి వీడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఏదో ఐఐటి ర్యాంక్ కొట్టినోళ్ళలాగా తెగ ఎంజాయ్ చేస్తూ నీకు పార్టీ ఇస్తామంటారు. అలా గోల గోల అవుతుంటే మనోడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. వీళ్ళని అలా ఫాలో అవుతూనే ఉంటాడు. ఈ గ్యాంగ్ మెంబర్స్ ఈ పిల్లని పెట్టుకుని ఏదో ఒక ప్లేస్ కి తీసుకుపోతారు. యాక్చువల్లీ వీళ్ళందరూ కలిసి వీడిని ఒక అమ్మాయి ఇంట్లో వదిలేస్తా ఉంటారు. అంటే పాపం చాలా కష్టపడి జైల్లో ఉండి వచ్చాడు కదా, ఎంజాయ్ చేయపో అని చెప్పి వాడికి కొన్ని డబ్బులు ఇచ్చి పార్టీ పో అని చెప్పి వదిలేస్తాడు. వాడిని ఆడ ఆ ఇంట్లో లోపలికి పోతాడు. మనోడు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఎందుకంటే మంచి కత్తులు సొత్తులు ఇవన్నీ ఎత్తుక్కుంటా ఉంటాడు. బాగా ఎత్తుకో చిన్న కత్తి తీసుకుంటాడు. దాని తర్వాత వాడు ఇల్లు అదే అపార్ట్మెంట్ దగ్గర పోతాడు. డైరెక్ట్ వాడి మీద గొడవకి వెళ్ళిపోతాడు. వాడు తప్పించుకొని ట్రై చేస్తాడు కానీ మనోడు కత్తి తీసుకుని సపక్కన పడి చేస్తాడు. పాపం వాడు అక్కడికక్కడే పడి చచ్చిపోతాడు. అంతా బానే ఉంది కానీ మనోడు చంపగానే షాక్ అయిపోతాడు. ఏంది అసలు ఒక మనిషినట్టు చంపేసాను నేను, ఏ తప్పు కోసం నా కొడుకు న్యాయం చేకూరుద్దాం అనుకున్నాను, అదే తప్పు నేను చేశానా అని బాధ. ఏదో ఫ్లోలో చెప్పేసి నేను చెప్పాను, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైతే మనోడైతే బాగా కష్టపడుతూ అంటే బాధపడుతూ ఉంటాడు. నా కత్తి నాకు ఇచ్చాయని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆధారాలన్నీ లేకుండా ఆ కత్తి ఎత్తకపోయి నీళ్ళలో పడేస్తాడు. చాలా భయపడిపోయి ఉంటాడు. అలా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వైఫ్ ఇంకా కొడుకు, చిన్న కొడుకు ఇంకోళ్ళు ఉన్నాడులేండి, వీళ్ళిద్దరు తెగిపోతాడు. వెళ్ళి వాళ్ళకి మ్యాటర్ ఏం చెప్పలేండి. అంటే మరి ఫ్యామిలీకి ఏం చెప్తాడు, నేను చంపేశాను, పొడి చేశాను, కత్తి దాచిపెట్టేశాను అని చెప్తాడేంది, చెప్పలేడు. చెప్పడు. వాడు అలా వెళ్ళిపోయి బాత్రూమ్ షవర్ లో ఒంటరిగా స్నానం చేస్తూ బాధపడుతూ ఏంది ఆ నీళ్లు పొగలొస్తా ఉన్నాయి, అసలు ఏంది ఆ నీళ్ళేంది, గుడ్లు ఉడకబెట్టడానికి వేడి చేసేది ఆ నీళ్లు పొగలు వస్తున్నాయా. ఈడైతే చాలా బాధలో ఉన్నాడు. ఇప్పుడైతే వాళ్ళ కొడుకు చనిపోయాడనే బాధ కంటే నేను ఒక మనిషిని చంపేశానా అని చెప్పి బాధ ఎక్కువ కనిపిస్తా ఉంది. వీళ్ళ వైఫ్ కూడా ఓకే అందుకే ఎడుతున్నాడు లేడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం బిల్లి అని చెప్పి బిల్లి గడిని చూస్తాం. ఈ గుండుగాడిని ఏమో బిల్లి, ఈడ గ్యాంగ్ మెంబర్ లీడర్ లేండి. అప్పుడే వీడికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది. ఆ బక్కోడు చచ్చిపోయాడన్నా అని చెప్పి గుండుగాడు బిల్లిగాడితో చెప్తాడు. బిల్లిగాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. బాధ ఎక్కువ అయిపోయి తెగ తాగుతాడు. ఎందుకు తాగుతున్నాడు, ఎంత తింటున్నాడు ఏం అర్థం కాకుండా దిగుతుంటాడు. దాని తర్వాత న్యూస్ పేపర్ చదవడానికి పోతాడు. బాధలో పబ్బులో బాధ లోపల పోయి న్యూస్ పేపర్ చదువుతున్నాడంట. అందులో చూస్తే అందులో ఆయన ఉన్నాడు కదా, అలా బిజినెస్ మ్యాన్ కొడుకు, అదే వాళ్ళ కొడుకు చనిపోయాడు, నిక్కు వాళ్ళ కొడుకు చనిపోయాడు అని చెప్పి న్యూస్ పేపర్ లో వేసుంటారు. ఓ పెద్ద ఆర్టికల్ ఉంది, మన నిక్కి ఎంతగానో సంఘ సేవలు చేసేవాడంట. పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కొంచెం డబ్బులు ఇచ్చి అలా వేయించుకున్నా న్యూస్ పేపర్ లో. బిల్లిగాడు గుండుగాడి చూసి వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ తో చూడండి అసలు ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు చూడండి. వాళ్ళ కొడుకు చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్ న్యూస్ పేపర్ లో వేసేసారు. మన గ్యాంగ్ లో కూడా చచ్చిపోయాడు. ఆ విషయం న్యూస్ పేపర్ లో ఎవడు ఈడేంది, ఇది ఎక్కడ న్యాయం, మనకొక న్యాయం వాడికి ఒక న్యాయమా. మనోడు మంచి కదా, వాడి ఫేస్ పేపర్ లో కావాలని చెప్పి వాడు అనుకోడా చచ్చిపోయిన తర్వాత. ఇదే ఈ ఒక్క విషయం, మిగతా విషయం నాకు పట్టింపలేదు. ఈ ఒక్క విషయం నచ్చక నేను గ్యాంగ్స్టర్ అయ్యాను. వాళ్ళు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళతో ఇలా బిహేవ్ చేస్తాం అని చెప్పి అంటాడు. అంటే వాడు నిజంగా అదే చెప్తాడు. నేను నోటికి వచ్చింది చెప్పలే, వాడు అదే చెప్తాడు. ఏం చేయమంటాడు, పక్కన ఉన్నాడు చెప్తాడు. అంటే ఇప్పుడు నువ్వు మరి ఆవేశపడమాకన్నా మనోడు గురించి కూడా వేసాడు, ఒక గ్యాంగ్స్టర్ చచ్చిపోయాడు అని చెప్పి న్యూస్ పేపర్ లో వేసాడు. నువ్వు మూడు తుడుచుకోవడానికి పేపర్ తీసుకొని పైన న్యూస్ ఒకటే చూసావు, తీస్తే లోపల మనోడు గురించి కూడా ఉంది అని అంటాడు. అది వినగానే వీడికి ఇంకా కోపం వచ్చింది. ఒక గ్యాంగ్స్టర్ చచ్చిపోయాడని వేసాడా, ఇంకేమైనా మంచిగా రాసి ఉండొచ్చు కదా, గ్యాంగ్స్టర్ ఎందుకు వేయాలి. ఏదైతే నేను మనోడికి అన్యాయం జరిగింది, మనోడికి అన్యాయం జరిగిందంటే వాడు చచ్చిపోయాడు, ఆ చంపినోడిని మనం వదిలిపెట్టకూడదని చెప్పి బిల్లిగాడు డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ అక్కాయికి కూడా ఈ విషయం తెలిసిద్ది. వచ్చి చెప్తారు, నీ కొడుకుని చంపినోడు చచ్చిపోయాడు, పొద్దున్న రిలీజ్ అవ్వగానే నైట్ కి చచ్చిపోయాడు, ఇతను ఏం ఎంక్వైరీ చేయడానికి రాలా, మనోడు ఇట్లాంటి పని చేస్తుంటాడని చెప్తే వీళ్ళు పెద్దగా నమ్మడం లేదు. వాడేం ఉత్తమ పురుషుడు కాదు కదా, గ్యాంగ్స్టర్ మెంబర్ కదా, అట్టా వచ్చాడు ఎవడో చంపాడు చచ్చిపోయాడు అని చెప్పి అనుకున్నది అంతా. దీంతో పాటు ఆఫీస్ లో పనిచేసి ఇంకొక అతను మనోడు ముందే ఉండి చెప్తాడు, మీ అబ్బాయికి న్యాయం జరిగింది, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, ఎవరి చేత చంపించేశాడు అని చెప్పి అని అంటూ ఉంటే మనోడు కొంచెం ఓ వా ఇదేదో బాగుంది ఈ యాంగిల్, ఎంతైనా మనం ఒక యదవని చంపాం కదా, ఒక తప్పే చేసాం కానీ అంత పెద్ద తప్పు కాదు, ఒక యదవని చంపాను, నా కొడుకుని చంపిన యదవని చంపాను, వాడు బతుకుంటే ఇంకెంతమంది చంపుండేవాడు, నో ప్రాబ్లం అని చెప్పి నార్మల్ అయిపోతాడు. బిల్లిగాని చూస్తాడు, పిల్లలు అరుస్తూనే ఉన్నాడు, గోలగోలు చేస్తున్నాడు. ఎవడన్నా ఏదైనా ఐడియా ఇవ్వండి, వాడిని ఎట్టబొట్టుకోవాలి, అసలు వాడు చంపినోడు ఎవడు నాకేం అర్థం కావట్లేదు, లీటర్లు తాగమంటే అందరూ అడిగి కూర్చుని తాగుతాడు, ఎవడన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంటే పక్కనే ఉన్న ఫ్రెండ్, నువ్వు బుర్ర పెట్టి ఆలోచించు, నీ గుండుకు సేవ్ చేసేటప్పుడు బుర్ర కూడా పడిపోయినట్టుంది, నీ వల్ల కాదు నేను కనుక్కుంటా అని చెప్పి ఆ పక్కనే ఒక అమ్మాయి ఉంది కదా ఇక్కడ పనిచేసే అమ్మాయి, ఈ అమ్మాయి దగ్గరికే వాడు పోయింది, అదే పార్టీ అని చెప్పి ఈ అమ్మాయి దగ్గర వదిలేసింది. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్ చూపి ఇటు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ నీకు గానీ ఆ రోజు అక్కడ కనిపించాడా, అదే వాడు చచ్చిపోయాడు కదా నీ దగ్గరకు వచ్చినాడు, ఆ రోజు ఇతను నీకు నీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించాడంటే ఈ అమ్మాయి కనిపించాడు, నేను అలా బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే వాడు లోపలికి వెళ్ళాడు, అప్పుడే కదా మీ ఓటు చచ్చిపోయింది, వాడే కదా అందరిని చంపేసింది, అందరికి తెలుసు కదా, ఆ బిల్డింగ్ లో కూడా అందరికి తెలుసు, ఏం మీకు తెలీదా అని అడిగింది. ఫ్రెండ్ గాడు అలా తిరిగి బిల్లిగాడు గుండుగాడు సైడ్ చూస్తాడు, ఇంకా గుండుగాడు ఓకే మనం ఏం విన్నట్టుందాం, చంపింది వాడే నాకు ముందే తెలుసు, ఏదో కన్ఫర్మేషన్ కోసం అలా ఆగాను అంతే, ఇప్పుడు చూడండి వాడు నేను ఏం చేస్తా అని చెప్పి శబదాలు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు నిక్కుగాడలా వాడు అలా పోతా ఉంటే ఎవడో వీడు ఎంట పడుతూ ఉంటాడు, ఇతను ఎంట ఎవరో నా ఎంట పడుతున్నాదే నన్ను ఫాలో అవుతానని చెప్పి నిక్కుగా అర్థం
అర్థమవుతా ఉంటది. ఆ మాత్రం అర్థం కాదా ఏంది అంటే ఎంత కాదన్నా మనోడు బిల్లుగాడు అంత గుండుగాడు కాదు కదా. ఇప్పుడు ఏం లేదు, వాడి గ్యాంగ్ మెంబర్ ఒకరిని మనోడు చంపేశాడు. సొంత నాన్న కోర్టు లోపలికి అక్కడికి చచ్చిపోయిన వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకుని చంపినోడు వీడు కాదు అని అంటే వాడు ఏదో ఒక ప్లాన్ వేసుకొని ఉంటాడనేగా మీనింగ్. ఆ విషయం కూడా అర్థం కాలేదు గుండుగాడు అని బ్యాచ్ కి వదిలే ఎంజాయ్ చేసుకోపో అని చెప్పి వదిలేసేది. ఇంత చిన్న విషయం కూడా తట్టలేదు వీళ్ళందరూ కలిసి బ్యాంక్ స్టాల్. ఇప్పుడు మనోడికి మాత్రం ఐడియా ఉంది. వీడిని గమనిస్తూ దిగుతూ ఉన్నాడు. ఎవడో అలా వచ్చి తుపాకీతో కాలుద్దామని దగ్గరకు వస్తా ఉంటే సూట్ కేసు దడేయాలి ముందు తుపాకీని కొట్టి దాని తర్వాత వాడు మూతి కేసు కొడతాడు. దగ్గరకు వచ్చి మీద కాలుతున్నాడు. దోవ నుంచి కాల్చలేడు. వీడు ఇలా తప్పించేసుకున్నాడు అని తెలియగానే బిల్లిగాడు అక్కడ నక్కి ఉన్నాడు. ఇంకంతే వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం తుపాకులు పెట్టుకుని రోడ్ల మీద కాల్చుకుంటూ దిగుతా ఉంటారు. నిక్కగాడు పరిగెడతానే ఉంటారు. వాళ్ళేమో తుపాకులతో తెగ కాలుస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో తుపాకు ఉంది. అసలు ఎవడు కాల్చినా అసలు ఒక్కడు కూడా తగలట్లా. చిన్న గీత కూడా తీసుకోవాలా. సైలెంట్ వాడు అంత దగ్గరకు వచ్చి వాడే కాల్చాడు. ఇంకా దోవ నుంచి ఏంది కాల్చేది వీళ్ళు బొక్క. అలా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటాడు. సూట్ కేసు అడ్డంగా ఉందని చెప్పి మూల పడేస్తాడు. అలా బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. కిచెన్ లోపల నుంచి అలా వెళ్ళి బిల్డింగ్ పైకి వెళ్తాడు. లాస్ట్ గా బిల్డింగ్ లో గరాజు లాంటిది బళ్ళు పెట్టి లోపల పోతాడు. అటు చూస్తే చాలా బళ్ళు ఉన్నాయి కదా. ఒక్కో బండి మీద ఎక్కి తొక్కుతా ఉంటాడు. ఏదో బల్ల లాంటి వాళ్ళు వెనక అంత ముందు వస్తున్నారు. వాళ్ళని ఎక్కి తొక్కకుండా వీళ్ళని తొక్కుతున్నాడు అంటే బళ్ళు అలా డ్యామేజ్ చేస్తా ఉంటే సౌండ్స్ వస్తాయి కదా కీ కీక్ అని చెప్పి. అన్ని సౌండ్స్ ఒకేసారి వస్తే సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఎవరో ఒకరు వస్తారని చెప్పి ఇలా చేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ అటు వెళ్తూ ఎలాగోలా బిల్డింగ్ పై దాకా వచ్చేస్తాడు. అయితే ఇటెవడో చాలా ఆవేశంగా వస్తాడు. గ్యాంగ్ లో స్థానం కోసం తెగట్రై చేస్తూ ఒక మధ్య మధ్యలో ఉంటాడు. అసలు ఎవడు ఇక్కడ దాకా రాలేకపోతే ఇడు ఒక్కడే ఎగురుకుంటూ వచ్చేసి ఉంటాడు. తెగట్రై చేస్తాడు కానీ పట్టుకోవడానికి. కానీ మనోడు పట్టుకోలేకపోతాడు. మనోడు జిమ్ పర్సన్ లా ఉన్నాడు. కాలు తలుపు ఎదకలో పడేసి ఎడగొడతా ఉంటాడు అండి. దీని తర్వాత ఇది కూడా సరిపోదు. బండి లోపల పడేసి గుద్దు వదులుతుంటాడు. ఇదేదో తన్నించుకోవడానికి వచ్చాడు అన్నట్టు తెగ తన్నించుకుంటాడు. ఇంక తెలియకుండానే బండి అలా వెనక్కి వెళ్ళిపోద్ది. బిల్డింగ్ పై నుంచి బండి పడిపోతుంది అనే టైంకి మనోడు ఎలాగోలా వచ్చి తప్పించేసుకుంటాడు. వాడు మాత్రం ఆ బండిలోనే కింద పడి చచ్చిపోతాడు. ఇప్పుడు పక్కనే కాదు ఉంటే అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. దాంతో ఇటు వెళ్తూ ఉంటే వైఫ్ ఫోన్ చేసి చెప్పింది మన కొడుకు ఇంకా ఇంటికి రాలేదని. ఇడికి ఏం అర్థం కాదు. ఎడకెళ్ళి ఉంటాడని చెప్పి తెగ భయపడతాడు. కాసేపు ప్రశాంతంగా ఆలోచించి ఓకే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యని మిస్ అవుతున్నాడు కదా, ఆ సమాధికి వెళ్ళి ఉంటాడులే అని చెప్పి ఆడికి పోయి చూస్తే వాడు అక్కడే ఉన్నాడు. వీళ్ళు నాన్న పిచ్చికి తిడతాడు. ఏంది అసలు ఏం చేస్తాం ఏంటి ఇక్కడ అని. వీడు కూడా ఏందడి ఎక్కడ కాదా పూడ్చిపెట్టింది కొంపదీసి వేరే శ్మశానానికి ఏమైనా వచ్చేసినా నేను ఎందుకు అట్టవుతున్నావు నువ్వు రాదా నువ్వు వెళ్ళిపోదావు అంటే ఇడే నేను రాను అన్నయ్య సమాధికి వెళ్ళాలి అంటే ఎవడో ఏడు పదా అని చెప్పి గోలగాలు చేస్తాడు. ఈడి బాధ ఏందో ఈడిగా తెలుసు మనకి తెలుసు. వాళ్ళ కొడుకు తెలియదు కదా. ఇప్పుడు బిల్లిగాడికి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అన్ని దొరుకుతాయి. అంటే ఇందాక మనోడు బరువుగా అడ్డంగా ఉన్న చేతిలో అని చెప్పి సూట్ కేసు అట్ట సైడ్ కి పోయాడు కదా. ఒకడు ఆ సూట్ కేసు ఎత్తకొచ్చి వెళ్ళండి. అందరు గ్యాంగ్ లో గుండుగాడిలాగా అడ్డదిడ్డం వేసాలు వేసేవాళ్ళు కాదు. అందరూ బాగానే అలర్ట్ గానే ఉన్నాడు. ఇడు ఒక్కడ తప్ప. సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో మన నిక్కుగాడి ఫోటోలు, వాడి ఫ్యామిలీ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, పాన్ కార్డులు అన్ని ఉంటాయి. ఇవన్నీ సూట్ కేసులో పట్టుకుని ఎందుకు దిగుతాడో అర్థం కాదు. అప్పుడే బిల్లిగాడు వాడికి ముందు వార్నింగ్ ఇద్దామని చెప్పి ఇటు గ్యాంగ్ మెంబర్ ఒకరిని ఒక ఆఫీస్ లోపలికి అదే వాళ్ళ ఆఫీస్ లోపల పంపిస్తాడు. సెక్యూరిటీ వాళ్ళు తెగ ఆపుతారు. ఆపినా సరే వీడు నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చల్లగా ఉందని చలికి వేసుకొచ్చాను అంతకు మించి ఏం లేదు అని చెప్పి లోపలికి వస్తాడు. వచ్చి సూట్ కేసు ప్యాకేజ్ ఇస్తాడు. లోపల చూస్తే సామాన్లు ఏమి లేవు. కేవలం వాడి ఫ్యామిలీ ఫోటో ఒకటే ఉంటది. మిగతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరి మీద రెడ్ మార్క్ పడి ఉంటది. అంటే వాళ్ళని లేపేస్తాను నిన్ను వదిలేస్తా అన్నట్టు ఏదో చెప్పాడు. మనోడు అడుగుతాడు ఎలాగో ఇద్దాం అనుకున్నప్పుడు సూట్ కేసులో సామాన్లన్నీ ఇచ్చేసి ఉండొచ్చుగా. నా పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఎందుకు తీసుకొని వచ్చారు అవన్నీ మళ్ళీ తీసుకోవడం ఎంత కష్టమో తెలుసా నీకంటే. ఈడేమో నీకు అన్ని కామెడీగా ఉండొచ్చేమో. అనవసరంగా బిల్లిగాడితో పెట్టుకొని నువ్వు తప్పు చేసావని చెప్పి గోలు ఎగురుతా ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నా సరే వీడిని చంపేస్తా అది అంటా ఉంటది. మనోడు నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు పాయసం ఇవ్వడానికి వచ్చి ఎచ్చిపోకుండా ఎందుకు వెళ్తున్నావు అంటే ఈడేమో ఆవేశపడక ఏం చేయాలి అదో తుపాయితో కాలుద్దామని వచ్చి నా ముక్కు మీద గుద్దేవుగా అన్నీ నువ్వు గుద్దిందని చెప్తే ఇంక ఈయన తీసుకెళ్లిపోతాడు. ఆ ఫోటో మీద ఒక ఫోన్ నెంబర్ ఉంటది. ఫోన్ చేస్తే బిల్లిగాడు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి ఈ ఫ్యామిలీలు వాళ్ళ అడ్రస్లు ఆధార్ కార్డులు అన్ని నాకు తెలుసా వాళ్ళందరూ నేను చంపేస్తానంటే మనోడు వార్నింగ్ ఎత్తాడు ఇడికి. బిల్లే నీ పేరు బిల్లే కదా చెప్తాను ఈయన మా ఫ్యామిలీని ఏమైనా చేస్తాను అనే థాట్ వచ్చినా సరే మీ గ్యాంగ్ మెంబర్లు ఆల్రెడీ ఇద్దరిని చంపేశాను కదా అంతకంటే దారుణంగా మిగతా వాళ్ళందరూ కూడా నేను చంపి పడేస్తాను అని చెప్పి అంటాడు. వీడేమో ఏందా చెబుతున్నావు నా మీద ఎవరిని పెడితే అలా చంపుకుంటా పోతావు నువ్వు ఫస్ట్ చంపింది ఎవరిని అనుకుంటున్నావు వాడేమో మా గ్యాంగ్ లో గ్యాంగ్ మెంబర్ కాదు నిజానికి కూడా నా సొంత తమ్ముడయ్యా మా సొంత తమ్ముడు చంపేశావు నువ్వు అది కూడా తుప్పట్టింది కత్తోడు తీసుకుని దాంతో చంపేశావు నిన్ను వదలని అంటాడు మా నోడేమో బిల్లిగా ఓకే ఇదంతా విషయం నిన్ను క్వశ్చన్ అడుగుతాను చెప్పు వాడు నీ సొంత తమ్ముడు అని అంటున్నావు మీరు అందరూ వచ్చి వాడి చేత స్టోర్ లోపల అదేదో షాప్ లో ఒకరిని చంపేయించావు నా కొడుకుని దాని తర్వాత నేను ఎలాగోలా పట్టేసుకున్నాను పట్టుకొని వాడు మాస్క్ తీస్తున్నాడు అది చేస్తాను గుద్దుతున్నాడు అన్ని చేస్తాను ఈ గ్యాప్ లో నువ్వు ఒక్కకి మొక్క దొరికినట్టు పరిగెత్తుకుని వెళ్ళిపోయి బళ్ళు వాడిని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు వాడిని సొంత తమ్ముడే కదా నువ్వు అనింది ఆగి విడిపించవచ్చు కానీ అదే కత్తుందా తుపాకుందా ఏం లేదు మీరు అందరూ వచ్చి వాడిని విడిపించేసి తీసుకుని పోవచ్చు కదా నీ అందరూ తుపాకులు ఉన్నాయి అంత తొత్తవాడివి నువ్వు ఎందుకు ఇప్పుడు గ్యాంగ్స్టర్ అవడం ఇప్పుడు లిటరల్లీ నువ్వు వాడిని అట్ట తీసుకుని వెళ్ళిపోయి ఉంటే నేను వాడికి మాస్క్ తీసేవాడిని కాదు మిమ్మల్ని చూసేవాడిని కాదు ఇప్పుడు ఏ గోళ ఉండేది కాదు సిగ్గు సేదం లేకుండా భయపిత్తులాగా భయపడి పారిపోయింది కాక ఇప్పుడే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పగానే వాడు గట్టి గేట్ చేసి చెప్తున్నాను చూడు నువ్వు చచ్చిపోయి వాడు నీ ఫ్యామిలీ మొత్తం ఇవాళ నైట్కే లేపేస్తాను నేను ఆయన ఫోన్ పెట్టేస్తాడు మనోడికి చాలా భయం వేస్తా ఉంటుంది వాడు
ఏం చేస్తాడేమో అని చెప్పి ఇప్పుడు వెంటనే వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ కొడుకు ఇద్దరు ఇంకో 10 నిమిషాలు ఇంట్లో ఉండాలి, ఇంటి తలుపులు వేసే తాళాలు వేసాయి, నేను వచ్చేదాకా అసలు ఏం ఓపెన్ చేయకూడదని చెప్పి అంటాడు. మనోడితో పాటు పోలీస్ అక్కయ్య వచ్చింది. అక్కయ్య మొత్తం అంతా అట చూసి అట కాదన్నాయి, ఇప్పుడు అలా గ్యాంగ్స్టర్ వాడు ఉన్నాడు కదా, వాడు నువ్వు చంపేసావు కదా, ఒప్పుకోవచ్చు కదా, ఆ మాత్రం మాకు అర్థం కాదు నువ్వే చంపావని, నువ్వు కానీ ఒప్పుకున్నావు అనుకో మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, మేము మీకు బాగా హెల్ప్ చేయగలం, అన్ని కోఆపరేట్ ఇస్తాం, ఒప్పుకో అంటే వీడేమో పక్కనే వైఫ్ ఉంది కదా చెప్తే ఏం బాగుంటుందని అటు అసలు ఏంది ఏంది ఏం మాట్లాడతాం, ఏం చంపడం ఏంది, అట్టండి ఇక్కడ ఏం లేదు, చూస్తూ వెళ్ళిపోండి అంటాడు. అక్క ఇక్కడ నువ్వు మాకు హెల్ప్ చేయకుండా మేమే నీకు హెల్ప్ చేస్తాం, సర్లేపో అని వెళ్ళిపోతుంది. కానీ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ చంపేసావు, ఒక గ్యాంగ్ వార్ స్టార్ట్ చేసావు, ఆ విషయం గుర్తు పెట్టుకో. ఇలా చెప్పి వెళ్ళిపోతుంటే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మనోడు అంటే ప్లీజ్ అండి నేనే చంపేసా, ఒప్పుకుంటా అండి, కోర్టులో కూడా ఒప్పుకుంటా, మా ఫ్యామిలీకి మాత్రం ఏం చేయకుండా చూసుకుంటే ఈవిడేమో నేనేం చేయగలను బాబు, సర్లే ఇద్దరు కానిస్టేబుల్ పెడతానులే అని వెళ్ళిపోద్ది. ఈ మాత్రం దానికి హెల్ప్ చేసేదానిలాగా డైలాగ్ ఎందుకు, ఈవిడ వీళ్ళ కొడుకు పడుకుపోయి ఉంటాడు, మనోడు మేలుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, అలా నిద్ర వచ్చేస్తూ ఉంటది. మనిషి అన్నాడు ఎవరికి నిద్ర వచ్చింది, అసలు ఇట్లాంటి ఏమైనా జరిగితే వారం రోజులు నిద్ర పట్టదు. సర్లేండి పాపం తెగ పరిగెత్తాడు, అలసిపోయాడు, ఇంత ఆలోచించాడు, తప్పులేదు, నైట్లు కాబట్టి పగల నిద్ర పోతాది ఏంది, మనుషులు కాదా ఇంకేమైనా అనుకుంటున్నారా, మనుషులు అన్నాక నైట్లు పడుకోవాలి. సడన్ గా సౌండ్స్ వస్తాయి, ఏంటా అని చూస్తే ఆల్రెడీ పోలీసు ఇద్దరిని గ్యాంగ్స్టర్ చంపేసి లోపలికి వచ్చేసి ఉంటాడు, తుపాకులతో మనోడు మీద పడిపోతా ఉంటాడు, తెగ ట్రై చేస్తాడు అంటే మనోడు చంపేయడానికి. మనోడు అటు ఇటు దొర్లుకుంటా తంతాడు వాళ్ళని. ఇటు పక్క చూస్తే వాళ్ళ వైఫ్ కొడుకుని ఆల్రెడీ పట్టేసుకొని ఉంటది. మనోడు పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ ఈ లోపే బిల్లిగాడు వాళ్ళిద్దరిని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. తర్వాత వీడిని కూడా కాల్చేస్తాడు, సరిగ్గా తగిలిందో లేదో కాల్చాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకే తుపాకీ పక్కన వాళ్ళకి ఇస్తే కొంచెం పనికి వస్తాడు, అంటే పైకి వస్తాడు, బిల్లిగాడు సంబంధం లేని పనులు చేస్తున్నాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే హాస్పిటల్ లెగుస్తాడు, లెగిసి లెక్కని తెగ ఇబ్బంది పడతా ఉంటాడు. అప్పుడే పోలీస్ అక్కయ్య వచ్చి నువ్వు భయపడమాక, నీ కొడుకు ప్రెసెంట్ కోమాలో ఉన్నాడు, బట్ నీ వైఫ్ ఉన్నారు కదా ఆవిడ మాత్రం చనిపోయాడు అని అంటుంది. బిల్లిగాడు ఒక్కడు కూడా సరిగ్గా చంపడం అది ఏం చేస్తానులేండి, వాడి పరిస్థితే అంతా. మనోడు అలా వెళ్ళి పాపం వాళ్ళ కొడుకుని చూస్తాడు, కొడుకు ఫుల్ కోమాలో ఉన్నాడు, వైఫ్ అయితే చచ్చిపోయింది. చాలా ఫీల్ అవుతాడు. ఆ రోజు నేను లాయర్ మాట వినేసుంటే 3 ఏళ్ళు కాకుండా జడ్జి నా మోహన్ చేసి ఒక 5 ఏళ్ళని వేసుండేవాళ్ళు, వాడు జైల్లో ఉండేవాడు, మేము ప్రశాంతంగా మామూలుగా ఉండేవాళ్ళం అని అనుకుంటాడు. అప్పుడే పోలీస్ అక్కయ్య వచ్చి ఇప్పటికైనా నువ్వు ఇదంతా ఆపేయి, ఇలా తన్నుకుంటా ఉంటే జనాలు చనిపోతూనే ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇలాంటి పనులు ఆపాలి కదా. అట కాదండి వాళ్ళంటే ఎదవలో, ఇప్పుడు నీ కొడుకుని కాబట్టి ఇంకొక, నీ లాది కాబట్టి ఇంకొక, ఎవరినొకరు చంపుతూనే ఉంటారు, వాళ్ళకి ఇంకో పనేం లేదు, వాళ్ళు గజ్జాషాలు ఇవే వేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని చెప్పండి, నువ్వు కూడా ఇదే చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏముందని చెప్పి అంటుంది. మనోడేమో ఓకే అండి వాళ్ళకి నాకు తేడా లేదు, వాడు నా కొడుకుని కాబట్టి ఇంకొకరిని కాబట్టి ఇంకొకరిని చంపుతా ఉంటారు, మీరేం చేస్తుంటారు, వాళ్ళ గ్యాంగ్స్ రూల్స్ అన్ని మీ కోర్టులో చూపించి వాళ్ళ తర్వాత వాళ్ళందరికీ 3 ఏళ్ళు 2 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తుంటారా, ఆ నన్ను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చి ఇప్పుడు ప్రతీకారం తీసుకోవడం డిసైడ్ అయిపోయాడు, ఎలాగైనా కొడుకునైనా కాపాడాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అది బిల్లిగాడిని కానీ చంపేయలేదు అనుకోండి, బిల్లిగాడు ఏదో ఒక వచ్చి నా కొడుకుని చంపేస్తాడు అని చెప్పి మెంటలీ ఫిక్స్ అయిపోయాడు. దాని వల్ల ఇప్పుడు చూసుకోండి ఫుల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు, ఇప్పటి నుంచి కరాటే నేర్చుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ చంపడానికి వెళ్ళాలి కదా, సో ఎట్టగైనా కరాటే నేర్చుకోవాలని 2 ఏళ్ల పాటు వారానికి 2-3 రోజులైనా వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇప్పుడు అందరి వల్ల అయిద్దా చెప్పండి కరాటే నేర్చుకోవడం, కొంతమంది వల్ల అయితే అయిద్ది, వాళ్ళంతా కరాటే యోధులు లేండి, వాళ్ళ గురించి మనకి ఎందుకు గానీ ఇలా కొన్ని నెలలో వీక్స్ నేర్చుకుని కరాటే నేర్చేసుకున్నాడు. దీని తర్వాత వాడు బ్యాంక్ అకౌంట్ లోపల ఉన్న డబ్బులు అన్ని తీసేశాడు. పెద్ద బిజినెస్ మ్యాన్, బాగా కష్టపడి సంపాదించాడు. పనులు చాలా ఉన్నాయండి, కరాటే క్లాసులకే డబ్బులు ఖర్చు అవుతాయి, అందరికి స్కూళ్ళలో నేర్పించావు, ఈ ఏజ్లు అంటే కష్టం, తుపాకులు కత్తులు అవి ఉంటాయి కదా ఖర్చులు. ఇప్పుడు దీని తర్వాత ఒక బార్ లోపలికి వెళ్ళి బిల్లిగాడు అడ్రస్ కనుక్కుందాం అని చెప్పి ఈయన అడుగుతాడు. ఈడేమో బిల్లన్న గురించి మాట్లాడే అంత గొప్పోడివా నువ్వు, బిల్లన్న ఎవడో తెలుసా నీకంటే గుండేసుకో ఉంటాడు, వాడి గురించే మాట్లాడుతుంది, చెప్పు అంటే వీడు నువ్వు బిల్లు కట్టకపోయినా పర్లేదు కానీ నేను బిల్లన్న గురించి చెప్పను అంటాడు. మా నోడు తలకాయ తీసుకుని టేబుల్ కి టపా కొడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన ఆపడానికి ఫైట్ చేయడానికి వస్తూ ఉంటారు. మా నోడు కరాటే స్కిల్స్ బయట పెడతాడు, 2 years 2 weeks డైలీ స్కిల్స్ అన్ని మామూలుగా బయటపడవు, గుద్దు వదిలేస్తుంటాడు. అడ్రస్ చెప్పదా అంటే అడ్రస్ నాకు తెలియదండి బాబు, ఏదో స్టైల్ కొడతాడు, ఆ మాత్రాన్ని గుండు పగల కొడతాదా, మీకు కానీ కరాటే స్కిల్స్ వచ్చాయి అని చెప్పాక ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తుపాకులు కొనుక్కోవడానికి పోయాడు. ఒరిజినల్ లైసెన్స్డ్ తుపాకులు కాదులేండి, అలా వెళ్తే ఇన్ని ఇవ్వదు, అంతమంది ఒకేసారి చంపేస్తే అట్ట ఒప్పుకోదు, ఒకరిద్దరిని అయితే చంపుకో, హ్యాపీగా లైసెన్స్ తుపాకి తీసుకో, దారిలో పోయే వాళ్ళని ఒకరిద్దరిని చంపుకో, ప్రాబ్లం ఏం లేదు, అమెరికాలో అన్ని నేను చూసుకుంటా ఉంటాడు కోర్టులో అంతా. బట్ ఇన్ని తుపాకులు ఒకేసారి తీసుకెళ్లి అలా చేయకూడదమ్మా, తప్పమ్మా, వద్దమ్మా, 4-5 చంపుకో నేను పర్మిషన్ ఇస్తాగా అంటది. మనోడు వెళ్తాడు, కట్ట డబ్బులు ఇస్తాడు, ఫుల్ తుపాకులు తీసుకుంటాడు. ఇతను అడుగుతాడు ఇన్ని తుపాకులు ఎత్తకపోయి ఏం చేస్తావు స్వామి నువ్వు, ఇంకంతే. మనోడు ఆడ కూర్చొని ఇష్టం మొత్తం చెప్తాడు, బిల్ అని చెప్పు, బొల్లిగాడు ఉన్నాడు, 4 రోజులు అకౌంట్ చంపేద్దాం అనుకుంటున్నాను డిసైడ్ అయిపోయినా నేను చెప్పి అంటాడు. ఓకే మ్యాటర్ అంతా ఓకే కదా మీకు, ఇంకా వెళ్తా అండి అని చెప్పి తుపాకులని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ తుపాకులు అమ్మేవాడు తుపాకీ తీయడం సౌండ్ వచ్చింది. మనోడు ఇలా తిరిగి అన్ని తుపాకులు తీసుకున్నానే, గిఫ్ట్ కింద ఇంకో తుపాకీ ఇద్దాం అనుకుంటున్నావా, ఏది నీ బాధ అంటే తుపాకులు అమ్మేవాడు చెప్తాడు. అప్పుడే ఏదని చెప్తాడు, నువ్వు వెతుకుతున్నావుగా బిల్లి, ఆ బిల్లిగాడు నా కొడుకు, నువ్వు చంపేశావు కదా బొల్లి, ఆ బొల్లిగాడు కూడా నా కొడుకే, ఆ 2 అన్నదమ్ములు నా కొడుకులు అని చెప్తాడు.
ఓకే అయితే మనోడు ఇంకా ఏందైతే నెక్స్ట్ చెప్పాను, తుపాకీ పట్టుకుని అట్లా తిరుగుతా ఉన్నావు, కాలుస్తున్నావా ఇంకేమైనా ఉందా ఏంటి చెప్పంటే, ఇడు నేను ఏం చేయాలనుకోవట్లేదు నిన్ను, ఇప్పుడు నేను చంపట్లేదు, అలాగని తర్వాత వచ్చి చంపుతా అని కూడా లేదు, దాంతోపాటు ఇప్పుడు నువ్వు వెళ్ళి నా కొడుకుని చంపొద్దు అని చెప్పి కూడా నేను అడగను. ఆ మాటలు విన్నాక మనోడు ఏం పని లేనప్పుడు నన్ను ఎందుకు ఆపేవాడు, మధ్యలో పోదేవాడిని అట్లా పోయండానికి ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకు, సరే ఎట్టో ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, నీ కొడుకు బిల్లిగాడు ఏడున్నాడు చెప్పి అడ్రస్ ఏమో తెలుసా అంటే, దానికి ఇతనేమో నీ బంద అంతలావున అంత ఈజీగా వదిలేసి ఇన్ని మాటలు చెప్తున్నా కదని చెప్పి ఎంత అడ్వాంటేజ్ తీసుకోకూడదు, సర్లే కొడుకుని చంపడానికి పోయినా సరే కష్టమే కదా, కష్టమే దేవుడు అని చెప్పి నేను ఏం చేయకుండా సైలెంట్ గా ఉన్నాను, ఈ మాత్రం దానికి ఇంత అడ్వాంటేజ్ తీసుకోవడం ట్రై చేస్తున్నావు నువ్వు, హెచ్చులు చేయమాక అంటే ఇంకా మనోడు కూడా చెప్పకపోతే చెప్పనని చెప్పు, బీపీ తెచ్చుకుంటావు ఎందుకు, ఇప్పుడు నువ్వు బీపీ తెచ్చుకుంటే బతకలేవు, నీ పర్సనాలిటీ సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఇప్పుడు చూసుకోండి తుపాకులు పట్టుకుని మామూలు ప్రాక్టీస్ చేయడు, గుండ్లు ఇందాక చాలా గుండ్లు ప్యాకెట్లు గుండ్లు తీసుకోపోయాడు, ఎందుకంటే ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ కదా. కరాటే స్కిల్స్ 2 years కరాటే స్కిల్స్ ఉంటే అది మాత్రం సరిపోయింది అనుకుంటున్నారు, వాళ్ళందరూ తుపాకులు పట్టుకుంటారు, తుపాకీ స్కిల్స్ కూడా కావాలి. చాలా రోజుల పాటు అలాగే ఒకే ప్లేస్ లో ఉండి ఇంకా తుపాకీతో ప్రాక్టీస్ తెగ చేస్తుంటాడు, తెగ కాలుస్తుంటాడు, మొత్తం ప్రాక్టీస్ అంతా కంప్లీట్ అయిపోయి మొత్తం పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాక గుండు కూడా గీకిచ్చేసుకుంటాడు, లాస్టిక్ గ్యాంగ్ మెంబర్ అయిపోయాడు. అంటే అలాగని గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడని అట్లా జాయిన్ అయినా కొంచెం అడ్వాంటేజ్ ఉండేదేమో, సొంతగా గ్యాంగ్ పెట్టేశాడు, సోలో ఇది ఒక్కడే ఉంటాడు అందులో. ఈయన తర్వాత డైరెక్ట్ గా నిక్ గార్డ్ అని చెప్పి వాడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులేండి, అదే బొల్లిగాడు ఫ్రెండ్ ఒకడు, వీడి దగ్గరికి వెళ్ళి మూతి పగలగొట్టి అడుగుతాడు, అడిగే లోపే వీడు అడుగుతాడులేండి, ఓ నిక్ గా నువ్వు అసలు ఎట్ట బతుకున్నావుగా, ఆ రోజు నేను మీ ఇంట్లో బిల్లిగాడు కాల్ చేశాడు కదా అంటే, వీడేమో వాడు నన్ను ఎక్కడ సరిగ్గా కాల్చాడు, ఎవడవాడు తుపాకి ఇచ్చింది అడ్డదిడ్డంగా కాల్చాడు, డొక్కలో తగిలి కింద పడిపోయాను, నాకు డొక్కలో తగిలింది తుపాకి అనే విషయం కూడా అర్థం కాల, చచ్చిపోయాని అనుకుని వెళ్ళిపోయాడు. అయినా మ్యాటర్ ఇదంతా కాదు, బెల్లిగాడు ఆ బొల్లిగాడు ఆడున్నాడు నాకు చెప్పు, వీడు ఫుల్ గా భయపడిపోయి ఉంటాడు. దాంతో ఇంకా బిల్లిగాడు ఒక మెంటల్ ఆసుపత్రి ఊరి చివరగా ఉంది, కాకపోతే అది క్లోజ్డ్ అయిపోయింది, దాని లోపల వీడు ఉంటాడంటే తప్పలేదు, వాడికి అదే సెట్ అయ్యి ఆడే ఉండాలి. సరే ముందు అసలు వాడికి ఫోన్ చేయి, నువ్వు చెప్పి నిజమా కాదు నేను తెలుసుకోవాలి అని చెప్తే చెప్పగానే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి బిల్ అన్న ఏడున్నావన్నా అని అడుగుతాడు, ఏడుంటాను నేను మెంటల్ ఆసుపత్రిలో ఉంటాను, ఆ మాత్రం తెలీదా, నాకు ఇక్కడ కాకుండా ఇంకెక్కడున్నా ప్రశాంతత దొరకదని తెలుసు కదా, అందుకే ఏడా ఉన్నాను అంటే అప్పుడే చెప్పమంటాడు. అంటే మనోడు వీడిని చెప్పమంటాడు ఫోన్ లో తుపాకి చూపించి, నేను ఇంకా బతికే ఉన్నాన్న విషయం వాడు చెప్పు అంటే వీడు చెప్తాడు, బుల్లన్నా వాడు బతికే ఉన్నాడన్నా, నిక్కుగాడు నీ తమ్ముడిని చంపేసిలా ఉప్పు పట్టిన కత్తే చంపేశాడు, వాడు బతికే ఉన్నాడన్నా అంటే, వీడేమో ఉంటే ఉన్నాడు ఏముందా వాడిని చంపేద్దాం, మెంటల్ ఆసుపత్రికి వచ్చే చంపేద్దాం అంటే తుపాకితో ధడేలు నీడు కాల్చేస్తాడు. ఒక్కసారి షాక్ అయిపోతాడు ఫోన్ లోపల సౌండ్ విని, అప్పుడు అర్థమైంది వీడికి బిల్లిగాడే కావాలని చేశాడని, అదే నిక్కుగాడు కావాలని ఈ విధంగా చేసి వాడి చేత ఫోన్ చేయించి మాటల్లో పెట్టించి అప్పుడు చంపాడని, నేను ఎంత గొప్ప అయ్యానో చూడు నీకు చూపిస్తున్నా అని చెప్పి తెలియపరచడానికి ఇలా చేశాడులేండి, తెలియకుండా దొంగచాటుగా వచ్చి చంపడం కాదు, నీకు చెప్పి మరి వచ్చి చంపుతాను చూసుకోవాలని చెప్తున్నాడు. బిల్లిగాడికి అర్థమైంది, వామ్మో వీడు చాలా పెద్ద ప్లాన్ వేసుకుని వస్తున్నాడే, ఇన్ని రోజుల పాటు అన్ని నేర్చుకున్న కరాటేలు షూటింగ్ స్కిల్స్ అన్ని నేర్చుకుని వచ్చినట్టున్నాడు, ఇటుతో పెట్టుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం తర్వాత చూసుకుందామని వెళ్ళిపోతుంటే కరెక్ట్ టైంకి ఇప్పుడు ఒక బండి వచ్చింది, ఇక్కడికి ఎవడో బండి వేసుకొచ్చిందని చూస్తే వచ్చింది బొల్లిగాడు వాళ్ళ డాడీ, అలా వచ్చి చూస్తే బిల్లిగాడేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆపేసి యాడికి పోయేది, నువ్వు సిగ్గు లేదంటావు నీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, ఇప్పుడు నువ్వు మాత్రం ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళకూడదు, నేను దాగుబంధానికి అడ్డం పడితే పోను కూడా బాలేవు, నువ్వు వాడు ఇక్కడికి వచ్చేదాకా నువ్వు వాడిని ఓడించి చంపాయి అంటే గుండాడేమో ఏం డాడీ చిన్నప్పటి నుంచి ఎట్ట తగులుకున్నావు నాకు, నువ్వు ఎప్పుడు వాడిని చంపాయి ఈయన చంపాయి నా ఎంట పడుతుంటావు, వాడేదో కరాటే నేర్చుకొని వచ్చినట్టున్నాడు, నా వల్ల నేను పోతాను, అసలు నీ యాత్ర అని చెప్పు, వాడిని ఎందుకు చంపేమని నన్ను పట్టబడుతున్నావు ఎందుకు చెప్పు అంటే వీడు చెప్తాడు, ఎందుకంటావు నాయన, వాడు నా దగ్గర కొన్ని వేల రూపాయలకు విలువ చేసే తుపాకులు కొనుక్కున్నాడు, నువ్వు వాడిని చంపేసి ఎలాగైనా తుపాకులన్నీ నాకు తెచ్చేసేవాలి. గుండుకాడికి ఆ మాట వినగానే ఒళ్ళు మండిపోద్ది, నువ్వు నీ మూతి నీ తుపాకులు వాడి దగ్గర డబ్బులు ఇచ్చాక తెలిసింది, ఏదో ఊరకనే కొట్టే తీసుకుపోయినట్టు అట్ట మాట్లాడతావింది, డబ్బులు ఇచ్చి తీసుకోండి నా దగ్గర వచ్చి అడుగుకుంటున్నావింది, ఆ మాత్రానికి వాడిని అడుగుంటే ఇంకొక కట్ట డబ్బులు కూడా వాడే ఇచ్చి ఉండేవాడు, దిగ్గుసాయం లేదా ఇప్పుడు నా దగ్గర వచ్చి తుపాకులు అడుగు తింటున్నావు, వీళ్ళ డాడీ ఆయన తెలియదమ్మా నాకు తుపాకులు కావాలంటే కావాలి, నువ్వు నన్ను క్వశ్చన్ అడగమాక తుపాకులు తెచ్చి అనగానే ఇడికి బొల్లిగడు కోపం వచ్చేసి తుపాకితో కాల్ చేస్తాడు, కాల్ చేసిన తర్వాత తిట్ట కాదు నన్ను గ్యాంగ్స్టర్ చేసింది, చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పాను ఆడిని చంపుకుంటుంది కానీ లాస్ట్ గా టైప్ అయ్యాను, నా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు నేను అసలు ఈ ఫీల్డ్ లో పనికిరాను ఏదో నెట్టుకొస్తున్నానని చెప్పి అన్న విషయం నీ వల్ల కదా ఈ ఫీల్డ్ లోకి వచ్చింది అని చెప్పి ఇంకా కాల్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మనోడు కరెక్ట్ టైం బండి వేసుకుని ఫాస్ట్ గా ఇంటర్ ఇస్తాడు, అలా వచ్చి ఎదురుగా వ్యాన్ కనిపిస్తే వ్యాన్ ని గుద్దు పడేస్తాడు, ఆ వ్యాన్ లో ఉన్నాడు కాల్చడం ట్రై చేస్తాడు కానీ వాడు వల్ల కాల వ్యాన్ మొక్కలైపోయి లోపల వాడు కూడా చచ్చిపోతాడు, అంటే మనోడు కాదు వ్యాన్ లోపల ఉన్నాడు. ఇప్పుడైతే వీడు తుపాకి తీసుకొస్తాడు, ఇందాక కట్ల పెద్ద తుపాకులు ఏమున్నా ఎత్తకపోయాడే, ఇప్పుడేంది ఇక్కడ చూస్తే ఒకే ఒక తుపాకి లింగ్ అంటే ఒకటే ఉంది, ఇదేదో షార్ట్ తుపాకీలా ఉంది, సర్లేండి ఈ మాత్రానికి అన్ని తుపాకులు అనవసరంగా తీసుకున్నాడు, ఆ ముసలోడికి ఇచ్చినా కొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు. ఇప్పుడు తుపాకి తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు, బిల్లిగాడు జనాలందరూ ఒక్కొక్కరు వచ్చి కనిపిస్తా ఉంటది, మనోడు వెనక ముందు ఆలోచించాడు, కనిపించినట్టు లేబడేస్తా ఉంటాడు, అసలు మనోడు చేసిన ప్రాక్టీస్ లో ఉన్న ఆ ప్రతిఫలం మొత్తం ఇప్పుడు దొరుకుతా ఉంటది. మనోడు తుపాకులో గుండ్లు ఎయుడు కాల్చుడు ఇదే పని, ఎంతమందిని కాల్చాడు లెక్క కూడా లేదు, వేసుకుంటా పోతాడు, అటు సైడ్ వాళ్ళకి కాల్చట్లేదు శక్తులు లేవు వాళ్ళకని కాదు, 1 by 1 వస్తూనే ఉంటాడు, మనోడు తగ్గడు, తుపాకులతో గోడకు బొక్కెట్టు మీద పోతా ఉంటాడు, లాస్ట్ కి బిల్లిగాడు వస్తాడు, వీళ్ళిద్దరి మధ్య ఫైట్, బిల్లిగాడు ఇటు
ఇద్దరు తుపాకులతో ఒకరి మీద ఒకరు కాల్చుకుంటా ఉంటారు. బిల్లిగాడు ఎన్ని కాల్చినా వాడిదైతే ఒక్కడ కూడా తగలలేండి. ఎందుకంటే వాడు బతికే అంత వాడు ఏం చేస్తాడు, ఫోర్స్డ్ గా వచ్చాడు ఈ ఫీల్డ్ లోకి. వాళ్ళ నాన్న పెట్టిన ప్రెజర్ వల్ల. చిన్నప్పుడు వాళ్ళ నాన్న తుపాకులు అమ్ముతా ఉంటే అమ్మేసిన కొనుక్కున్న చచ్చిపోతా ఉంటే తుపాకులను ఏరుకొని వస్తా ఉండేవాడు. మధ్యలో ఎన్ని రోజులు ఇట్లా ఏరుకుంటా ఉండే పని చేస్తాము, డెవలప్ అవుదామని గుండు గీసుకొని గుండు గ్యాంగ్ అని చెప్పి కొత్తగా పెట్టుకుని దాకా వచ్చాడు. ఏదో నెట్టుకుంటా వస్తున్నాడు. వాడి కష్టాలు వాడివి. మనోడైతే వాడు చెయ్యి కాల్ చేస్తాడు ఫస్ట్. ఇంకేమైందో బిల్లిగాడు చచ్చిపోతాడు, మనోడు చంపేస్తాడు అనే టైంకి ఈడు అలా వచ్చి వెనక నుంచి కాల్ చేస్తాడు. అంటే మనోడు సైడ్ లో అలా తగులుద్ది. ఇదో ఈడు మాత్రం తెగ కక్ష కట్టాడండి. ఈడి మీద ముక్కు మీద సూట్ కేసు గుద్దేయలేదు. ఆ విషయం తెగ గుర్తు పెట్టుకున్నాడు. ఆ రోజు ఆఫీస్ లోకి వచ్చి కాల్ చేశాడు. ఇప్పుడు ఈడు ఇక్కడ ఉన్నాడు, వెనక నుంచి కాల్చుంటాడు. మనోడు ఈయన కూడా కాల్ చేస్తాడులేండి. ఇది చూసిన తర్వాత బిల్లిగాడు లేచి తుపాకి తీసుకొని మనోడి మీద పడి తెగ కాలుస్తా ఉంటాడు. వాడు బొచ్చులో వెబ్సైట్ ఒక్కడు కూడా తగలదు. ఆ మూల ఈ మూల ఆ మూల ఏడో కలుగుతా ఉంటాడు. మామూలుగానే కాల్చలేడు. ఈ టైంలో దెబ్బలు తగులుకొని అట్లా దొరుకుంటే ఏడ కాల్చగలడు మీరే చెప్పండి. కొంచెం అన్యాయం కాదు. ఇప్పుడు పక్కన కూర్చొని మనోడికి నీళ్ళు చెప్తా ఉంటాడు. చూసావా లాస్ట్ కి నిన్ను కూడా నేను ఒక గ్యాంగ్స్టర్ చేసేసాను. చూడు బాబాయ్, గ్యాంగ్స్టర్ అవడం పెద్ద విషయం కాదు. ఎవరో ఒక మంచో చెడో గుడ్డో బేడో జస్ట్ ఒక చంపితే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అయిపోతారు. నేను పెట్టిన పాలసీని అది స్వామి మా తమ్ముడు జాయిన్ అవుతాడు అన్నాడు. ఇందులో అందరికీ పాలసీ పెట్టని వీడు ఒక్కడికి నో అని చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకే మా వాడిని తీసుకొచ్చి ఎవరినో ఒక చంపుతా అంటే అప్పుడు నీ కొడుకు కనిపించాడు, వాడు చంపేశాడు. అంతే సింపుల్ స్వామి. అంతమంది నాకు ఎటువంటి బ్యాడ్ ఉద్దేశాలు లేవు తెలుసా. బేసికలీ గుడ్ ఫెలోని. ఇప్పుడు నువ్వు చంపలా, ఒక్కని చంపి చావగానే ఇప్పుడు గ్యాంగ్స్టర్ అయిపోలా. గ్యాంగ్స్టర్ లాగా తలకడికి నువ్వు ఎట్ట చేసుకున్నావు నాకంటే దారుణంగా. మా వాడు ఎగ్జాక్ట్లీ అలా చేశాడు, అందుకే చంపేశాడు. నువ్వే పర్సనల్ గా తీసుకున్నావు. అదంతా విన్నాక మనోడు నెమ్మదిగా జోబులను తుపాకి తీసి మీ డాడీ తుపాకి చీప్ గా ఇచ్చేసాడు. చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావంటే ఈడు అలా సైడ్ నుంచి చూసి ఏందన్నా ఇది, మన ఇద్దరు ఇంతసేపు బాగానే మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నావు కదా అన్న, వదిలేసి వెళ్ళిపోతాం అనుకున్నావు, ఏది ఇది కాలుతా అంటావు ఏంటంటే ఈడు అస్సలు వినకుండా కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత అలా ఇంటికి వస్తాడు. బండి వేసుకుని ఇంటికి వచ్చేసి ఇంకా ఇల్లు క్లోజ్ చేసేసారు, సీజ్ చేసేసారు కదా. లోపల పోతాడు. లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని వాళ్ళ కొడుకు వైఫ్ పిల్లలది సీడీలు వీడియో క్యాసెట్లు ఉంటే అవి చూస్తా ఉంటాడు. ఇంకా మనోడు చచ్చిపోయాడు. ఆయనకి పోలీస్ అక్క లోపలికి వచ్చి నీ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చాడు, వాడు ఇల్లు చాలా బాగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అంటుంది. మనోడు నవ్వుకుంటా ఉంటాడు. ఆడదైతే సినిమా అయిపోయింది. ఇప్పుడు వీడు బతికాడా చచ్చిపోయాడు అనే విషయం మనకు తెలియదు. క్లైమాక్స్ చాలా ఇలానే ఉంటాయి. ఇప్పుడు వీడు చచ్చిపోయాడు అని చెప్తే చాలా మంది ఫీల్ అవుతారు. బతికున్నాడు అని చెప్తే మిగతా వాళ్ళంతా యానే బతికేది, ఇన్ని దెబ్బలు తగిలినా బతికే ఉంటాడా, ఏమి ఎడ్డోలా కనిపిస్తున్నావా అని ఫీల్ అవుతుంది. వీళ్ళతో ఈ గోలంతా ఎందుకులే సచ్చి సావునట్టు పెడితే దరిద్రం వదిలిపోయింది, ఎవడో క్వశ్చన్ వేయడని చెప్పి అలా పెట్టి వదిలేస్తాను అనమాట. చాలా సినిమాల్లో ఆడియన్స్ ప్రసవండి ఇది. ఇంకా అంతే, అక్కడతో ఆయన ఉండిపోతాడు, సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.